హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మన ఛానల్లో ఒక మంచి హెల్తీ అయిన లంచ్ రెసిపీ చూద్దాము. గ్రీన్ పీస్ పలావ్ కుక్కర్లో, అలాగే దీనికి కాంబినేషన్గా పనీర్ కర్రీ. చాలా సింపుల్ వేలో చాలా క్విక్గా అయిపోయేలాగా పనీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ముందుగా పనీర్ కర్రీ కోసం నేను ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో 1 ఇంచ్ అంతా దాల్చిన చెక్క, 1 లవంగం, అలాగే 1 ఇలైచీ వేసుకుంటున్నాను. మసాలా మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు కదా, నేను అందుకే మైల్డ్గానే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పర్లేదు. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకున్నా. అలాగే ఒక 10 దాకా జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇదంతా ఆనియన్ సాఫ్ట్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇందులో ఒక మీడియం సైజు టొమాటోని వేసుకుంటున్నా. టొమాటో సాఫ్ట్ అవ్వడానికి సాల్ట్ వేసుకోవాలి కదా, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ టొమాటోస్ అంతా సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారా, కొంచెం టొమాటోస్ సాఫ్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నా. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇదంతా పూర్తిగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిపోయాక దీన్నంతా కూడా నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఇలాగంతా మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి, 1/2 స్పూన్ అంతా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే 1/2 గ్లాస్ అంతా నీళ్లు వేసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఇలాగ మెత్తటి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని ఇందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నా. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకొని ఇందులో 2 కప్పుల దాకా నీళ్లు నేను మిక్సీ జార్లోనే వేసుకొని 2 కప్పుల దాకా నీళ్లు వేసుకుంటున్నాను. చూడండి, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇది ఉడికే కొద్దీ కొంచెం చిక్కబడుతుంది కదా. సో ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఉడకనివ్వాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలి బాగా. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చూసారా, మనకు ఆ మసాలా అన్నది బాగా ఉడుకుతుంది కదా. సో చూడండి, మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇది చల్లారేసరికి ఇంకా కొంచెం చిక్కబడుతుంది కాబట్టి మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను పనీర్ వేసుకుంటున్నాను. చూడండి, నేను ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ పనీర్ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. మీకు ఇలాగ పచ్చిగా వేసుకోవడం ఇష్టం లేదు అని అంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోండి. కానీ నాకైతే ఇలాగే ఇష్టము, ఇలాగే బాగుంటుంది, సాఫ్ట్గా అనిపిస్తుంది. సో నేను ఇలాగే వేసుకుంటున్నాను. ఫ్రై చేసి వేసుకున్నా బాగానే ఉంటుంది. సో పనీర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారా, కొంచెం ఇప్పుడు గ్రేవీ చిక్కబడింది కదా. అలాగే మన పనీర్ ముక్కలు కూడా మనకి మరీ ఉడకాల్సిన అవసరం లేదు కదా. పనీర్ జస్ట్ ఊరికే అలా ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే పనీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ పీస్ పలావ్ కోసం నేను ఇక్కడ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నాను. డైరెక్ట్గా కుక్కర్లోనే చేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, స్టార్ అనీస్, రాతి పువ్వు, 2 లవంగాలు, అలాగే 1 ఇలాచీ తీసుకున్నాను. ఇవంతా కూడా ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఒక్కసారి ఒక 1/2 నిమిషం పాటు అలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో చిన్న సైజ్ ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పొడవుగా కట్ చేసుకొని. ఇదంతా ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే బఠానీలు, పచ్చి బఠానీల్ని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకుందాము.
ఇప్పుడు ఇందులో 2 కప్పుల దాకా నీళ్లు వేసుకుంటున్నానండి. ఈ నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో సాల్ట్ వేసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ని. అలాగే నేను లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది కదా రైస్కి. సో నేను ఇక్కడ 1 కప్ అంతా బాస్మతి రైస్ ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నాను. ఆ రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే బియ్యం విరిగిపోతుంది కదా. ఇప్పుడు చూడండి మరుగుతుంది కదా. మీకు కావాలంటే కుక్కర్లో, ఇష్టం లేదంటే అలాగే మూత పెట్టి ఉడికించుకోవచ్చు. నేనైతే కుక్కర్లో పెట్టేసినాను. కుక్కర్లో పెడితే ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకని నేను ఇలా చేస్తాను. సో చూసారా, ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుండిందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ కొంచెం సింపుల్ వర్షన్లో చూపిస్తున్నాను. లంచ్కి హెల్తీగా టేస్టీగా తినాలన్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బాయ్.